దేవుణ్ణి నమ్ముకుని 28 సంవత్సరాలు అయింది. మా చిన్న బాబుకి ఎన్ని సంవత్సరాలు, నేను అన్ని సంవత్సరాలు. అయితే బాబు అన్నట్టు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే చాలదా, గుడికి ఎందుకు వెళ్ళాలి అనే తలంపుతో నేను చానాలు అంటే చానాలు మిగిలిపోయాను. ఒక 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మిగిలిపోయాను. అయితే కానీ నేను రక్షణ అయితే తీసుకోలేదు. రక్షణ అనుభవం అయితే నాలో ఉంది. నాలో ఏ సాతాను నన్ను ఎదరక రానిలేదు. అయితే దేవుడికి నేను కట్టుబడి ఉండి నేనేమి కూడా ఎక్కడా కూడా విగ్రహాల దగ్గర నేను ఎక్కడో కూడా ఎన్నో మా పుట్టింటోళ్ళ తరపున కానీ అత్తింటోళ్ళ తరపున కానీ చాలా ఫంక్షన్లు ఉండే. కానీ నేనైతే ఏవి కూడా ముట్టుకునేదాన్ని కాదు. అయితే అప్పుడు నేను యాంపాడు మా అమ్మగారిది. అయితే నేను అక్కడ సన్నిధికి వెళ్ళేదాన్ని. నేను అక్కడ సన్నిధికి వెళ్ళినా నేను ఇక్కడ ఈ సన్నిధిలో నా మనవడికి అన్నప్రాశన చేయాలని నా మనసు నేను అనిపించింది నాకు. అయితే నేను చిన్నబాబు దగ్గరికి వచ్చాను. నేను బాబు అన్నప్రాశన సాయి వాళ్ళ పిల్లవాడు అన్నప్రాశన అయ్యా అంటే ఇప్పుడు మా అమ్మ అంటే పలానా తారీఖున అయ్యా అని అన్నాను. అంటే అన్నాడు, మా అమ్మ ఎందుకని నువ్వు సన్నిధికి రాలేకపోతున్నావు, ఏంటి అసలు నీకేంటి మా అమ్మ, నీ ప్రాబ్లం ఏంటి అని అన్నాడు. ఏమీ లేదయ్యా, వద్దామనుకుంటున్నాను, వస్తానయ్యా సన్నిధికి అని చెప్పాను. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు మా అమ్మ, ఆదివారం మనకు ఆరాధన ఉంది, శుక్రవారం ఆరాధన ఉంది, నువ్వురా వచ్చి నువ్వు చేసుకుని వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు మా అమ్మ అని అన్నారు. అనేటప్పటికి దైవజనుడు నన్ను కూర్చోబెట్టి నాకు ఇంతగా మితబాధ చేస్తున్నాడు. నేను ఎందుకు అనుకుని వాక్యం అంతా వినేదాన్ని. ఆదివారపు ఆరాధనలో వాక్యం నా చెవిని పెట్టుకునేదాన్ని. ఈ ఆదివారం కాదు, వచ్చే ఆదివారం వెళ్దాం, వచ్చే ఆదివారం కాదు, ఈ ఆదివారం వెళ్దామని అనుకుంటమే కానీ నేను సన్నిధిలోకి రావటం లేదు. ఒక పండగలకి ఏదంటారు, క్రిస్మస్కి జనవరికి భక్తులు అన్నట్లు అట్టా రెండింటికి నేను వచ్చేదాన్ని సన్నిధిలోకి ఇక్కడికి. అయితే సరే నేను పిల్లోడు అన్నప్రాశనకు ఆ మాట చెప్పంగానే నన్ను కూర్చోబెట్టి బాబు అరగంట నాకు చెప్పాక నేను సన్నిధికి వెళ్ళకోకుండా ఉండటమేంటి అని నేను తీర్మానం చేసుకున్నాను. పిల్లోడికి అన్నప్రాశన అయింది. వాడు మా పెద్ద మనవాడికి 9 సంవత్సరాలు. మళ్ళీ ఆగస్టు వస్తే 9 ఏళ్ళు 10 వస్తాయి. అప్పటి నుంచి నేను దేవుని సన్నిధిలోకి ఈ సన్నిధిలోకి నడవటం మొదలుపెట్టాను. ఈ సన్నిధిలో నడవటం మొదలుపెట్టాక దేవుడు నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు, నన్ను అంచులంచులుగా దేవుడు నన్ను ఎంతో నాకు నా జీవితంలో ఎంతో ఎదుగుదల ఇచ్చాడు. నేను ఒక్కటే అనుకునేదాన్ని, అయినా నాయన నా జీవితంలో నేను పట్టుదలగా ఉన్నాను, అయిన వారి దగ్గర నన్ను చేజాసకుండా నన్ను బతికించిన ఆయన నేను అనుకునేదాన్ని. చిన్నపిల్లలు పెట్టుకుని నేను చాలా బాధపడేదాన్ని. మా అమ్మని దగ్గర పెట్టుకుని నేను చాలా కుమిలిపోయి బాధపడి ఇవాళ రోగిష్ఠురాల్లాగా అవుతానికి కారణం నా చీకే నన్ను ఈ పరిస్థితికి దిగజార్చింది. అయితే తప్పటికి ఇలాగ సన్నిధికి వస్తాం మొదలు పెట్టాకే అయితే నేను నాకు కొంత టెన్షన్లోనే నేను ఆహారం సరిగా తీసుకోకపోవటం, నాలో బ్లడ్ తక్కువ అవటం, నా టెస్ట్లో నాకు క్యాన్సర్ గడ్డ అనేది వచ్చింది. క్యాన్సర్ గడ్డ అనేది వస్తే ఏలూరు సిరి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్నారు, అమ్మ బ్లడ్ అయితే నీ దగ్గర 5% కన్నా ఎక్కువగా కనపడతలేదు, అది కణితని ఆ టెస్టుల్లో వచ్చింది, అది ఆపరేషన్ చేయిందే, దాన్ని బయటికి తీస్తా కుదరదమ్మా, బ్లడ్ ఎక్కించాలి, నీ దగ్గర డాక్టర్ గారు చూడకుండా 5 ఉంటుంది అన్నాడు. అలాగే చేస్తే నా దగ్గర 5 ఉంది. అయితే నాకు 8కి వచ్చాక అన్నారు, ఇంకా కావాలమ్మా, ఇంకో ప్యాకెట్ ఎక్కిస్తే మినిమం 9 దాటుద్ది, అప్పుడు చేద్దాము అని అన్నారు. అంటే బ్లడ్ ఇస్తేనే ఇస్తానంటున్నారు. మా బాబు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చాక నాకు బ్లడ్ ఇచ్చాక అప్పుడు ఆపరేషన్ చేశాక అది ఆ గడ్డ టెస్ట్కి ల్యాబ్కి వెళ్ళాక అది అన్నారు 15 రోజులకు వస్తుందమ్మా అన్నారు. అలాగే నేను 15 రోజులకి మందులకి వెళ్ళాక ఆ టెస్ట్ వెళ్ళి మా అక్కయ్య గారు అల్లుడు వెళ్ళి అక్కడికి వంశీ ల్యాబ్ దగ్గరికి వస్తే అక్కడ నెంబర్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేశారు. తీసుకొస్తే అందులో చిన్న చిన్న గడ్డల్లాగా ఉన్నాయి. అవి బ్లడ్ పరీక్ష చేసినాయి. నేను అవి పట్టుకుని ఏంటి ఎలా ఉన్నాయి అని బయటకు ఓపెన్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా చూస్తే అవి బ్లడ్ మరకలంటిని నాకు కనపడినాయి. ఏంటి టెస్ట్ అంటే కాగితం వస్తుందే, ఇందులో ఇన్ని రావే అని ఆలోచనలో పడిపోయా. అప్పుడు నన్ను కేకేసాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఏమ్మా వచ్చిందా అంటే వచ్చిందండి అని అన్నాక ఆ టెస్ట్ చూసాక ఆయన ఆ టెస్ట్ టేబుల్ మీద పెట్టి ఆలోచిస్తున్నాడు. ఏంటండి మీరు ఆలోచిస్తున్నారు ఏంటండి అని అన్న. ఏమీ లేదమ్మా, నువ్వు ఒక్కదాని వచ్చావా, ఎవరన్నా వచ్చారని ఎంపడంటే వచ్చారండి, మా అక్కయ్య గారు పాప అలా ఆయన వచ్చారండి అన్న. ఒకసారి ఆ లోన పంపించి నువ్వు బయటికి వెళ్ళమ్మా అంటున్నారు. అంటే టెస్ట్లో గడ్డ వచ్చింది,
ఇలా చూస్తేనే నాకు చెప్పట్లా, అయిపోయింది నా చరిత్ర అనుకుంటున్నా మనసులేక. అయితే నేను ఇక బయటకు వచ్చాను. వాళ్ళు లోనికి వెళ్ళారు. ఒక పావు గంట అవుతుంది, బయటికి రావట్లా. నర్సేమో నన్ను లోనికి వెళ్ళనివ్వట్లా. ఆ గడ్డం పట్టుకుని ఆవిడది నేను బతుకులాడి లోనికి వెళ్ళిపోయాక ఏంటమ్మా నువ్వు వచ్చావు, వెళ్ళిపోమ్మా అన్నారు. లేదండి నాకు ఏదైనా చెప్పండి అండి నని ఆయన కాళ్ళ మీద పడిపోయాను. నాకు సిగ్గు కానీ ఇంకోటి నాకు అనిపిస్తలా. ఒక బాధ, ఒక భయము, ఒక ఆందోళన. బిడ్డలకి తండ్రి లేడు, నేను కూడా అయిపోతున్నాను కదని బాధ. నాకేమి అనిపించలా. పడిపోయేపటికి ఆయన భుజం తట్టి కూర్చోబెట్టి అన్నాడు, నీకేమీ లేదమ్మా, కొంచెం తేడా వచ్చింది ఈ రిపోర్టు, నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదమ్మా అన్నారు. కాదండి చెప్పండి అండి, నేను ఏదైనా సరే నేను భరించుతాను, దానికి భరించుతాను, నేను సిద్ధంగా ఉంటానండి. మీరు నాకు చెప్పపోతే ఆ టెన్షన్తో కొంత నేను చచ్చిపోతానండి ముందలానంటే, లేదమ్మా కొంచెం తేడా వచ్చింది, అది క్యాన్సర్ గడ్డ కింద కనపడుతుంది, విజయవాడ ఎన్ఆర్ఐ మంగళగిరి రాస్తానమ్మా అన్నారు. అని అన్నాక డాక్టర్ గారే ఆయనే మాకు ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని ఆయనే కాగితం రాసిచ్చి ఆయన ఫోన్ చేశారు. చేశాక అక్కడికి వెళ్ళాక పరీక్షలు చేశారు. మొత్తం అన్నీ నా ఎముక మొత్తం నా బాడీ అంతా పోర్ట్లుగా ఏ చేయాలి అన్నీ చేశాక వారం రోజులకి ఆ రిపోర్ట్లు వచ్చినాయి. అయితే అవన్నీ కూడా నెగిటివ్గానే వస్తున్నాయి. ఎక్కడ అనేది శరీరంలో అనేది లేదు. లేకపోయేటప్పటికి వాళ్ళకి మళ్ళీ ఆ టెస్టులు పట్టుకుని నన్ను వెళ్ళనీయకుండా మా అన్నయ్య మా పాప వాళ్ళు వెళ్ళాక ఆయన అన్నాడంట, అమ్మ ఆల్రెడీ ఒకసారి టెస్ట్ ఓపెన్ చేశారు కదా, వాళ్ళు ఎలా చేశారో ఎలా తీశారో అని మనకు తెలియదు. ప్రస్తుతానికి శరీరం అనేది కనపడతలేదు. ఒకటి టెస్ట్ అన్నా తీసేసుకోవచ్చు, లేదు అక్కడే ఓపెన్ చేయమంటే చేస్తాము, మీదేనమ్మా అది సాయిస్, మీరే ఏదనుకుంటే అది చెప్పండి అమ్మ అన్నారు. అన్నాక అంతలోకి నేను బయటకు వచ్చాక బస్సు ఎక్కి వస్తున్నాము. పిల్ల అంది, అక్క మరి నువ్వు దేవుడు అంటే విశ్వాసమేగా అంది. విశ్వాసం ఏంటమ్మా, దేవుడే నాకు ఏదైనా ఉంచితే ఉంచుతాడు, తీసుకుంటే తీసేసుకుంటాడు అని అన్న. ఇలా నాకు తేడా రంగానే మక్కయ్య గారు కోళ్ళంది, నువ్వు దేవుడని పట్టుకుని నలుగురిలోకి రావు, మంచి చెడ్డు రావు, తినవో ఉండవో, నీకేం చేశాడు అత్తయ్య అంది. అది నేను పుట్టినప్పుడు నా కర్మ బలం అమ్మ, అది దేవుడు చేసింది కాదు. అది మీరు దేవుడిని అంటే నేను ఒప్పుకోను, ఆయన చిత్తం ఎట్టా ఉంటే అట్ట జరుగుద్ది, మీరు దేవుడి మీద అపనింద అయ్యొద్దని నేను ఆ రోజున ఆవిడని అన్న. అదే కంది పిల్ల అంది, అక్క మరి ఇలా అంటున్నారు అంది. ఇలా అంటున్నారంటే నువ్వు చెప్పమ్మా అని గడ్డం పట్టుకున్నా. ఏదైనా నువ్వు చెప్తే నేను టెన్షన్ లేకుండా వైద్యం చేయించుకోగలను, లేదు నువ్వు తాగితే నాకు అక్కడైనా టెన్షన్ వచ్చేస్తుంది, నువ్వు చెప్పమంటే ఏడ్చుకుంటా అంది. అక్క ఇలా అన్నారు డాక్టర్ గారు అని అంది. ఏమైందమ్మా, తీపించుకుంటా ఆయనే దేవుడే ఉన్నాడు, ఎందుకు వచ్చిందో నాకు ఇలా అని అన్నాను. అన్నాక అప్పుడు మళ్ళీ తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేసుకున్నాము. విజయవాడ ఫస్ట్ కరోనా, మా ఎదర ఇంకొక ఎన్ఆర్ఐలో 150 కేసులు ఉన్నాయి, వెళ్తానికి సౌకర్యం లేదు. ఆరోగ్యశ్రీ కార్డు అప్లై అయిపోయింది. వాళ్ళు పేషెంట్ ఒక మనిషి రమ్మంటున్నారు ఆపరేషన్కి, మీకు డబ్బులు అప్రూవల్ అయిపోయినాయి అమ్మ రమ్మని మా నెంబర్ తీసుకుని వాళ్ళు ఫోన్ చేశారు. అక్కడికి వెళ్ళాక మక్కాయి నేను మా బాబు మా పెద్ద బాబు వెళ్ళాం. అయితే డాక్టర్ గారిని దగ్గరికి వెళ్ళి కాళ్ళు పుచ్చుకున్నాను. ఏమండి మక్కాయి చదువులేంది, ఏమీ చేయలేదు, ఒక్క మనిషి అంటున్నారు, మా బాబు ఎక్కడన్నా దాక్కుంటాడండి, ఎక్కడన్నా ఉంటాడండి, పోనీ మీ డాక్టర్లు వచ్చినప్పుడు అంటే ఆయన అన్నారు, అమ్మ సిచ్యువేషన్ పరిస్థితులు బాగోలేదు, మీ సేవ గురించే మేము చెప్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే డాక్టర్లు వచ్చినప్పుడు మా అబ్బాయి బాత్రూంలోకి వెళ్ళిపోయేవాడు, మాకు ఒక్కటే నా దగ్గర ఉండేది. అయితే నాకు ఆపరేషను చేశారు. అయితే ఆ రోజు నైట్ నా బీపీ దగ్గర 200కి వెళ్ళిపోయింది. 200కి వెళ్ళిపోతే నరసింహ డాక్టర్ గారు చూశాడు. ఇందాడు నువ్వు చూసినప్పుడు బీపీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నువ్వు ఎలా రాసావు పైల మీద అని అన్నాడు. ఆవిడ నన్ను ఎక్కించుకొత్త లిఫ్ట్ మీద అందమ్మా, ఇదే బీపీ నీకుంటే తెల్లారి ఆపరేషన్ ఆపేస్తారు చేయరు అని అంది. తెల్లవార్లు నాకు నిద్ర లేదు, తెల్లవార్లు దేవుని స్తుతించుకుంటానే ఉన్నా నేను. అసలు తెల్లారేపటికి నాకు బీపీ ఏమైపోయిందో ఒక టెన్షన్ కానీ ఒక భయం కానీ లేదు. నేను ఆపరేషన్ థియేటర్లోకి నేను అసలు మక్క నా ఎంక చూసి కళ్ళల్లో నీళ్ళు దాచుకుంటుంది, నాకు ఇలా అయిపోతుందే, నాకు ఇలా చేస్తున్నారే ఆపరేషన్ అనేది కానీ నా మనసులో బాధ కానీ భయం కానీ లేదు. అసలు నేను ఎంతో ఇదిగా నేను వెళ్ళాను. దేవుడు నాకు ఆపరేషను సెక్స్ అయింది, నాకు ఆపరేషన్ చేశాక 6 రోజులకి వచ్చాము. అయితే మళ్ళీ దాన్ని విజయవాడ మళ్ళీ పంపించారు. పంపిస్తే అమ్మ 6 కిమోథెరపీలు వాడాలి,
అని అన్నారు. అయితే నీకు 100లో 10% నీకు నీ శరీరంలోకి వచ్చిందమ్మా. నీ కిమ్మోలు కూడా ఎంతో రేటుగా కూడా లేదు, ఒకటి వచ్చి 7,000 పెట్టేది, నీకేమి అవదమ్మా 6 పెట్టించుకోమన్నారు. 6 కిమ్మో తరపులు పెట్టించుకున్నాను. దేవుడు నా పట్ల ఎంతో కార్యం చేశాడు. కార్యం అంటే గొప్ప కార్యమే చేశాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నాకు మమ్మోళ్ళు పొలం ఇచ్చారు. పొలం ఇస్తే ఆ పొలం ఏమైందంటే, మమ్మోళ్ళకి 4 ఎకరాలన్నర పొలము, బోరు ఉంది. అది ఇంటి దగ్గరే పొలము. నా పొలం వెళ్ళి ఏమైందంటే ఇళ్ళ ల్యాండ్లో పడిపోయింది. అది నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఇళ్ళ ల్యాండ్లో పడిపోయేటప్పటికి చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని బయట తీయాలంటే ఎన్నో ల్యాండ్లో ఉందంట, అది ఎన్నో నెంబర్లో. అయితే నేను ఒకటే అనుకున్నాను, ఆయన నా చేను నాకు వచ్చి, నా పాస్బుక్లు నాకు వచ్చి, అది ఏ తేడా లేకుండా దేవుడు నాకు గొప్ప కార్యం చేయాలనుకున్నాను. పొలం విషయంలో ఇంకొక అనుకోని రీతిలో దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. అయితే ఒకటే, మా పెదబాబు నేను వెళ్తుంటే అసలు మాకు ఏమి ఎదురు రాలేకపోతే అలా బండి మీద పడిపోతూ నా చెయ్య 2 ముక్కల కింద అలా ఇరిగిపోయింది, కర్ర ఇరిగిపోయినట్టు. ఇంకో బైకు కూడా చిట్లిపోయి పైకి లేసిపోయింది. అయితే నాకు ఈ షుగర్ వల్ల టెన్షన్కి 500కి షుగర్ వెళ్ళిపోయింది. హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుందమ్మా, సర్జరీ చేయకూడదు అని ఏలూరులోనే 2 హాస్పిటల్లో షిఫ్ట్ అయ్యాము. అయినా కానీ హార్ట్ బీట్ తగ్గట్లేదు. అది మొత్తం అనేది పెడితే హార్ట్ కొడద్దమ్మా, ప్రాబ్లము. సర్జరీ అయితే పడదు. ఆల్రెడీ నువ్వు టెస్ట్కి మేజర్ ఆపరేషన్ చేయించుకున్నావు కాబట్టి, ఆల్రెడీ నీకు 2 సార్లు మొత్తం పెట్టారు కాబట్టి ఇంక మొత్తం పెట్టే ఛాన్సులు లేవమ్మా అని అన్నారు. నాయన నాకు చెయ్యి ఎలా వస్తుంది, ఆహారం తింటా కన్నా నాకు చెయ్యి నాయన అని దేవుణ్ణి నేను ఎంతగానో అడుక్కున్నాను. మీరందరూ కూడా ఎంతో బలమైన ప్రార్థనలు, మీరందరూ కూడా శుక్రవారం ప్రార్థనలు నా గురించి పెద్దబాబు చెప్పటం, మీరందరూ కూడా ప్రార్థన చేశారమ్మా. మీరందరూ కూడా 2024 నవంబర్లో ఇరిగిపోయింది నా చెయ్య. అమ్మ నీ మామూలు చెయ్యిగా రావాలంటే సంవత్సరం పడద్దమ్మని దాదాపు అన్నారు డాక్టర్లు. కానీ దేవుడు నాకు 6 నెలలకే నా చెయ్య ఇచ్చాడు. కానీ నా దగ్గర ఏ శక్తి ఏ బలముతో రాలా చెయ్య, దేవుడి శక్తి దేవుడి బలమే నాకు చెయ్యి వచ్చింది. ఈ సన్నిధిలో నేను చెప్తున్నాను, ఎంతో ఎంతో మేలు, ఎంతో స్వస్థత. అమ్మగారి ప్రార్థనలు, అయ్యగారి ప్రార్థనలు, దినదిన ప్రార్థనలు ఎంతోమంది ఎన్నో మేలులు పొందుకుంటున్నారు. నేను కూడా చాలా మేలులు పొందుకున్నాను. చెప్పాలంటే చాలా ఉన్నాయి. మన బిడ్డలిద్దరు 3 కూడా పొంగులతో ఎంతో బలహీనత చెందారు. నాయన భయంకర నుంచి, ఆ బలహీనత నుంచి బిడ్డలను విడిపించమని దేవుణ్ణి అడుక్కున్నాను. దేవుని నా స్తోత్రాలు, మీ అందరికి నా వందనాలు.